58 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 1901 మార్చి 16న అప్పటి మద్రాసు రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. వీరి పూర్వీకులది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాగా మరి చెప్పుకుంటారు. ముఖ్యంగా 1952 అక్టోబర్ 10న ఈయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 1952 డిసెంబర్ 16న ప్రాణత్యాగం చేశారు. అయితే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని మరి మద్రాసు నుంచి సెపరేట్ చేసి మరి కర్నూలు రాజధానిగా పరిపాలన సాగించారు. 1956 వరకు కర్నూలే ఆంధ్ర రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఆంధ్ర రాజధాని 1956 నవంబర్ 1 నుంచి హైదరాబాద్లో మరి ప్రారంభమైంది. ఇది 2014 వరకు కూడా మరి ప్రత్యేక తెలంగాణ ఇచ్చే వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్నే ఉంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి. ఈరోజు అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని మరి ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు, వివిధ రంగాలకు చెందినవారు, మరీ ముఖ్యంగా ఈ విగ్రహం ఏర్పాటులో మరి ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండి రాకేష్ గారు, ప్రముఖ ఆర్యవైశ్యులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ విగ్రహం ఆంధ్ర రాజధాని అమరావతిలో అతి పెద్ద విగ్రహంగా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన విగ్రహం కూడా మరి పొట్టి శ్రీరాములు గారి విగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు విలువ 150 కోట్లు. ఎందుకంటే 6.8 ఎకరాల్లో ముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫేజ్ 2లో మరి మ్యూజియం, మరి ఫోటో గ్యాలరీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాట్లు చేస్తారని నిర్వాహకులు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఆ మహానుభావుడు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన సందర్భంగా మరి గుర్తింపుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరు కూడా పెట్టారు. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ